హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం మనలో శాంతిని అన్వేషిద్దాం. మనలోనే ఉంది శాంతి, కానీ మనం దానిని పట్టించుకోవటం లేదు. ఆ శాంతి కోసము, ఆ ఆనందం కోసము ఎక్కడికో వెంపర్లాడుతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఎక్కడికెక్కడికో వెళుతూ ఉన్నాం, కానీ దాన్ని మనం పొందలేకపోతూ ఉన్నాం. మనం 1వ తరగతి ఉన్నప్పుడు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. 2వ తరగతికి పోయినప్పుడు, 3వ తరగతి వెళ్ళాక బాధ్యతలు తగ్గాయా? లేదు కదా. అక్కడ కూడా మనకి ఇంకా ఏమైంది, పెరిగినాయి కదా ఫ్రెండ్స్. మరి పెళ్ళయ్యాక బాధ్యతలు అయిపోతాయా అంటే అక్కడేమీ భారం పెరగడమే తప్పితే తగ్గలేదు. పెళ్లి చేసుకున్నాక అంతే. ఉద్యోగంలో పదోన్నతులు ఎన్నో పొందుతూ ఉంటాము, అప్పుడు పెరిగాయి కానీ తగ్గనే లేదు. వయసు పెరుగుతూ ఉంది, బాధ్యతలు కూడా పెరుగుతాయని అర్థం. ఈ బాధ్యతలన్నీ తీరిపోయే రోజు ఒకటి వస్తుందని ఎంతోమంది పగటి కలలు కంటూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ ఆ బాధ్యతలేమో ఎప్పటికీ తీరవు. వాటి మధ్యనే మనిషి మనుగడ సాగిపోతూ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఊరట పొందాలి. మరి దాని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? బాధ్యతలు ఎన్ని ఉన్నా, ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించే వ్యక్తి అయినా ఆహారం తీసుకోకపోతే ఆకలితో ఏమవుతాడు? అలమటిస్తాడు. ఆకలి వేస్తే ఆహారం తినాలి, దాహం వేస్తే నీరు త్రాగాలి. ఎందుకంటే ఇవన్నీ మానవుడి ముఖ్యమైన అవసరాలు. శ్వాస తీసుకోవడానికి కూడా నాకు సమయం లేదు అని ఎవరైనా అంటే నిజంగానే వారికి సమయం లేకపోతే 3-4 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి ఏమవుతాడు? ఈ లోకాన్ని విడిచి పైకి వెళ్ళిపోతాడు. మనకు శ్వాస ఎంతో అవసరం. అలాగే ఎన్నో బాధ్యతలు ఉన్నాయని మనం నిద్రపోకపోతే అవుతుందా ఫ్రెండ్స్? గొప్ప గొప్ప నాయకుల్ని ఎన్నో ముఖ్యమైన సమావేశాల్లో నిద్రపోవడం గమనించాను నేను చాలాసార్లు. ఎందుకంటే నిద్ర రావడం అనేది మనిషికి సహజం. ఈ ఒత్తిడుల నుంచి ఊరట పొందాలంటే శాంతి కూడా ఎంతో అవసరం. మనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నాయి. వాటి నుంచి మనం ఉపశమనం పొందాలి అంటే శాంతి కావాలి కదా ఫ్రెండ్స్. ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. శ్వాస తీసుకోకపోవడం, ఆహారం తినడం, నీరు తాగడం ఇవన్నీ జరగకపోతే మనం ఏమవుతాము? అసంపూర్తిగా మిగిలిపోయినట్లే. అలాగే శాంతి లేకపోతే, మనల్ని మనం గుర్తించుకోకపోతే కూడా అసంపూర్తిగా మిగిలిపోతాము. అంతే కదా. శాంతి లేకపోతే మనల్ని మనం గుర్తించుకోకపోతే మన జీవితం ఏమవుతుంది? నా జీవితం ఏమవుతుంది? ఈ స్థితిలో నేను ఎవరిని అని మనము గుర్తించకపోతే మన జీవితం అసంపూర్తి అయిపోతుంది. ఎన్నో ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. నా జీవితం ఏమవుతా ఉంది? నేనెవరిని? తాము ఎన్నో ఏళ్ళు బతుకుతామని భావిస్తూ ఉంటారు. చాలామంది అలాగే ఉంటారు. మీరు ఎన్ని రోజులు ఉన్నప్పటికీ ఆ రోజుల్లో ఏం సాధించారు? రాబోయే రోజుల్లో ఏం సాధిస్తారు? హృదయం కోసం ఏదైనా సంపాదిస్తున్నారా? శాంతిని పొందే దిశలో ఏమైనా అడుగులు వేస్తున్నారా? జీవన సాఫల్యతకు ఏం చేస్తున్నారు? అందరూ ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ప్రతి మనిషిలో శాంతి నిక్షిప్తమై ఉంది, కానీ శాంతిని స్వయంగా అనుభూతి చెందడం ప్రతి ఒక్కరికి అవసరం. మనలోనే శాంతి ఉంది, దాన్ని మనం పొందాలి. అదేది మాత్రం ఎవరు గుర్తించడం లేదు ఫ్రెండ్స్. తనలో ఉన్న శాంతిని అనుభూతి చెందకపోతే మనిషికి తాను ఎవరో, ఏం చేస్తున్నాడో ఎప్పటికీ అర్థం కాదు. అంతే కదా. మరి మనిషి అన్నింటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తన స్నేహితులు, కుటుంబ సభ్యుల గురించి తెలుసుకుంటున్నాడు. తనను తాను తెలుసుకోవడానికి మాత్రం ప్రయత్నించడం లేదు. తానెవరో గుర్తించడం లేదు. ఎప్పుడు ఇంకొకరి మీద నేను పంతాన్ని సాధించాలి, నేనే గెలవాలి అని అనుకుంటున్నాడు. అంతే తప్పితే తన హృదయం గురించి, తన గురించి, తనలో ఉన్న శాంతిని పొందాలంటే నేను ఇతరుల మీద దెబ్బ కొట్టి నేను గెలవాలి అని అనుకుంటూ ఉన్నాడు తప్పితే ఎప్పుడూ తన గురించి ఆలోచించడం లేదు ఫ్రెండ్స్. ఎప్పుడూ కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మను కూడగట్టుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడు మనిషి నేను ఇతరులపైన ఏ విధంగా సాధించాలి, నాది పైచేయి ఉండాలి అని గమనిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ అదే చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా ఒక్కటి సాధించడం అనేదే లేదు. సాధించడం అంటే అదే అనుకుంటూ ఉన్నారు. జీవితంలో అది కాదు ఫ్రెండ్స్. నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీలోనే శాంతి ఉంది. ఆ శాంతి కోసము ఎన్నో విదేశాలకు కూడా వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్.
విదేశాలకు వెళ్ళి నేను ఆ పచ్చని వాతావరణాన్ని, ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అని ఎన్నో ఎక్కడికో వెళ్ళి మనశ్శాంతి కోసం వెళుతూ ఉన్నారు. ఆ మనశ్శాంతి ఎక్కడో లేదు ఫ్రెండ్స్, అది నీలోనే ఉంది. అది గుర్తించేటప్పటికే చావు అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎప్పటికీ చావును అన్నట్లు ప్రతి మనిషి ఉంటాడు, కానీ నిన్ను నువ్వు తెలుసుకోవటం లేదు. నీలో ఉన్న శాంతిని ఎప్పుడు తెలుసుకుంటావు? నీలోనే ఉంది అని వెంపర్లాడుతూ ఉన్నావు. నేను ఇతరుల మీద నేను సాధిస్తే అదే పై చేయి అని అనుకుంటూ ఉన్నావు. కానీ ఒకవేళ సాధించిన మాస్టర్స్ ఇంకొకడు వచ్చి వాడి మీద తప్పకుండా సాధిస్తాడు. అది తెలుసుకోలేని వాడు మూర్ఖుడు. మరి మూర్ఖుడే ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతసేపు ఇతరుల మీద పెత్తనం చలాయించాలి, నాదే పైచాయి, నేనే గెలవాలి. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఉంది, కెమెరా ఉంది అని మరి స్వాములు ఎంత చక్కగా చెప్తూ ఉంటారంటే వేదాంతంలో. మరి కెమెరా ఉంది, కెమెరా చూస్తూ ఉంది, దొంగలు పట్టుకుంటే దొంగతనం చేస్తే తప్పు చేస్తే అని అంటూ ఉన్నారు. కానీ భగవంతుడు అనే కెమెరా ప్రతి చోట ఉంది ఫ్రెండ్స్. అది నువ్వు ఎవరూ లేరు అనే పని చేస్తూ ఉన్నావు, కానీ ఎప్పుడు ఎలా ఉండాలి అని వేదాంతం చెప్తుంది తెలుసా? నీ ముందు ఒక కెమెరా ఉంది, అలా ఉంటే నువ్వు ఎలా జీవించగలవు? మరి నీ ముందు కెమెరా ఉంది అంటే కెమెరాలో నన్ను గమనిస్తూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నది గమనిస్తూ ఉన్నాడు, నేను మాట్లాడుతూ ఉన్నది గమనిస్తూ ఉన్నాడు, నేను జెండు బామ్ అంటించుకున్నా గమనిస్తూ ఉన్నాడు, ప్రతిదీ తప్పు పడుతూ ఉన్నాడు కదా కెమెరా చూసి. మరి ఆ భగవంతుడనే కెమెరాని ఏం చేస్తాం? మరి తప్పు అనేది ఫ్రెండ్స్ ఆత్మకి తెలుసు, నీ మనసుకు తెలుసు. అది ఏమీ చేయలేదు ఫ్రెండ్స్. అది తెలుసుకోకపోతే మన జీవితమే వ్యర్థం. మనం అనుకుంటూ ఉన్నాం నేను పగ సాధించడమే నా పై చేయి అని. ఏది కాదు ఫ్రెండ్స్. మరి చావు అనేది ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. ఏం సాధించావు? నేనేం సాధించాను? ఇతరుల మీద పగనా, ద్వేషమా, ఏం సాధించాను నా జీవితంలో అని మనము వెనతిరిగి చూసుకుంటే మరి చక్కగా మనం ఏం సాధించాము? ఇతరులకు ఏమైనా సహాయం చేశామా? మన జీవితం, మనం పుట్టినందుకు ఈ భూమి మీద ఇతరులకు ఏదైనా సహాయం చేయగలిగామా, చేశామా? అది మనతో వస్తుంది ఫ్రెండ్స్. అంతేగాని పగ, ద్వేషము అవన్నీ ఎప్పటికీ రావు ఫ్రెండ్స్. అది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా జీవితం అనేది మరి ముందుకు సాగిపోతూ ఉంటుంది. చావు అనేది వెంటాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడొస్తుందో తెలీదు. తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు, తానెవరూ గుర్తించడం లేదు. బయటి గమ్యస్థానాలను చేరుకోగలిగాడు, కానీ తన అసలైన గమ్యం ఏమిటో తెలుసుకోలేడు, చేరుకోలేడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది? నేను నా సందేశాన్ని 50 మందికి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తద్వారా అందరి జీవితాల్లో శాంతిని స్వయంగా అనుభూతి చెందాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు శాంతిని అన్వేషించండి. అది ఎక్కడ మీకు దొరికినా గొప్ప విషయమే. మీకు ఎక్కడ లభిస్తుందో అక్కడికి వెళ్ళి మీ దాహాన్ని తీర్చుకోవండి, మీ జీవితం సఫలీకృతం చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఎక్కడో లేదు ఫ్రెండ్స్, మన అంతరాత్మలో శాంతి ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడూ తృప్తి, ఆ హృదయంలో తృప్తి, హృదయంతో జీవించడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ప్రేమ 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 మరి అన్లిమిటెడ్ ఫ్రెండ్స్. ఆ ప్రేమకు మనము ప్రేమ గురించి తెలుసుకోవాలంటే, మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారా అని మనం తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవచ్చో తెలుసా ఫ్రెండ్స్? సృష్టి మనల్ని అన్లిమిటెడ్గా ప్రేమిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఎలా చెప్పగలము? సృష్టి నువ్వు ఎప్పుడైనా నీకు చెప్తా ఉందా ఫ్రెండ్స్? నువ్వు దొంగతనం చేసినా, తప్పు చేస్తూ ఉన్నావు, ఎంతమంది మీద పగ సాధిస్తూ ఉన్నావు, అవన్నీ చెప్తా ఉందా తప్పు అని? మీ అమ్మ నాన్న చెప్పచ్చు, మీ బంధువులు చెప్పచ్చు, కానీ సృష్టి ఎప్పుడు చెప్పటం లేదు కదా ఫ్రెండ్స్. కాబట్టి అంటే అలా సృష్టి మనల్ని ప్రేమించినట్లు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉంది. అలా ఆ ప్రేమ అనేది అంటే ఈ విశ్వంలో ఏముంది ఫ్రెండ్స్? ఆ ప్రేమకు ఆపోజిట్ ద్వేషం. మరి ప్రతి ఒక్కరిలోనూ ఆ ద్వేషం అనేది ప్రేమగా మారినప్పుడే మరి ఈ మానవాళి అంతా ఎంతో హాయిగా ఉంటుంది. అదే ఫ్రెండ్స్ హృదయంతో జీవించడం అంటే. ఏదో కాదు, మనం ఇతరుల మీద సాధిస్తే వచ్చేది ఏమీ లేదు, మనం తీసుకొని పోయేది ఏమీ లేదు ఫ్రెండ్స్. పైనకి పోయినప్పుడు ఏం చేసి వచ్చినావు నువ్వు అని అడిగినప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది, మరి ఇంకొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అది మనం తెలుసుకొని ఇక్కడే మనం జీవించాలి ఫ్రెండ్స్. ఆ శాంతి కోసం ఎక్కడెక్కడో వెంపర్లాడుతున్నాం. నేను అది చేస్తే నాకు ప్రశాంతత లభిస్తుంది, ఇది చేస్తే కాదు ఫ్రెండ్స్. ఇతరుల మీద సాధించినప్పుడు ప్రశాంతత అనుకోవడం చాలా పొరపాటు ఫ్రెండ్స్. కాబట్టి
మన మీద మనల్ని మనం అధిగమించడం నేర్చుకోవాలి. శాంతి మనలో మనం ఉంది. ఆ ఆనందాన్ని ఆ హృదయంతో జీవించినప్పుడే, ప్రేమతో జీవించినప్పుడే లభిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనలోనికి మనం ప్రవేశిద్దాం. మరి చక్కగా ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. కింద కూర్చున్న వాళ్ళైతే సుఖాసనంలో కూర్చోండి. మరి కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. ధ్యానం ఎంతసేపు చేయాలి? మరి చక్కగా మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.